మాంకాలమ్మను, పోషమ్మను, ఎల్లమ్మను మేము కూడా పూజిస్తాం. ఇదంతా మా కల్చర్ అది. కాబట్టి నేను కూడా స్త్రీవాదినే. నేను కూడా ఏమంటున్నానంటే రైట్, స్త్రీలను ఎక్కడ హింసించినా కూడా వాళ్లకు ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే. సరే, నరకాసురుడు చేసిండు, మంచిదే, శిక్ష పడ్డది. నేనేమంటే కృష్ణుడు కూడా చేసిండు, సత్యభామను ఎత్తుకొచ్చిండు, రుక్మిణిని ఎత్తుకొచ్చిండు. రుక్మిణి ఒక బాబు నాయనకు ఉత్తరం ఇచ్చి పంపించింది కృష్ణునికి, ఎత్తుకొచ్చిండు. అది కూడా వద్దు. ఇంకొక మాట చెప్తున్నా, ఈ దేశంలో స్త్రీలకు అన్యాయం చేసింది ఎవరు? మనుధర్మశాస్త్రం. మనుధర్మశాస్త్రం ఎవరు రాసిర్రు? ఎస్సీలు రాసిర్రా, ఎస్టీలు రాసిర్రా, బీసీలు రాసిర్రా? మనుధర్మశాస్త్రం రాసినటువంటి వాళ్ళు ఈ దేశంలో ఉన్న ఆర్యబ్రాహ్మణులు. ఏం రాసిరో చూద్దాం. కోమారే పిత్రా రక్షతి, యౌవనే భర్త రక్షతి, వార్ధక్యే పుత్ర రక్షంతి, నా స్త్రీ స్వతంత్రమర్హతి. ఏం చెప్పింది? ఒక స్త్రీ యవ్వనంలో ఉన్నప్పుడు భర్త కింద ఉండాలి, కౌమార దశలో ఉన్నప్పుడు తండ్రి కింద ఉండాలి, ముసలి దశలో ఉన్నప్పుడు కొడుకు కింద బతకాలి, ముగ్గురు మొగల కింద బతకాలి. నా స్త్రీ స్వతంత్రమర్హతి. నేను స్త్రీకి అసలు స్వతంత్రం ఇవ్వటం లేదు అని చెప్పింది ఎవరు? నీవు అంతకు స్త్రీల మీద అభిమానం ఉన్నవాడివి అయితే, నిజంగా స్త్రీలను రక్షించేటటువంటి వాడివి అయితే, స్త్రీలకు ఎందుకు స్వతంత్రం ఇవ్వడం లేదు? స్త్రీలను శూద్రులను ఎందుకన్నారు మీరు? స్త్రీ పూజారి ఉన్నదా? ఒక్క స్త్రీ పూజారిని మీరు ఎందుకు దేవాలయాల్లో పెట్టలేకపోతున్నారు? అర్ధనారీశ్వరుడు అంటారు. ఎక్కడ ఈశ్వరుడు సగభాగం పార్వతికి ఇవ్వలేదా? ఇచ్చి గంగాను తన కుప్పైన పెట్టుకోలేదా? మీరు మహిళలకు స్థానం ఇవ్వలేదు. దేవుడు ఎక్కడ ఇచ్చిండు? ఉన్నాయి కదా. మహిళా పూజారి ఎవరైనా ఉన్నారా? నాకు చూపియండి. లేదు. మీరు అట్ట నిజమే, అదే నిజమైతే మన మనధర్మ శాస్త్రాన్ని ఎందుకు రాశారు? మనధర్మ శాస్త్రంలో ఈ శ్లోకాలు ఎందుకు ఎవరు పెట్టిరు? మేమైతే చదువుకున్నప్పుడు మాకు చదువు రాదు, మా తాతలకు కూడా రాదు. ఇది రాసింది